హాయ్ అండి సతీష్. ఈరోజు మార్నింగ్ వీడియోలో చెప్పే కదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఇట్లా ఎలిమినేషన్ టేస్టీ తేజ అవుతాడని చెప్పేసి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. మరి గత సీజన్లో వచ్చేటప్పుడు ఏకంగా 63 రోజులు ఉంటే ఈ సీజన్లో 56 రోజులతో ఇతని జర్నీకి అయితే శుభం కార్డు పడిపోయింది. అయితే ఈ సీజన్లో వచ్చేటప్పుడే ఖచ్చితంగా అప్పుడు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ ఒక్కరోజు ముందు అతను ఎలిమినేట్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ డే నుంచే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. సో దాంతో ఆ ఫ్యామిలీ వీక్ ఉండాలి, మనం ఆడాలి, మా అమ్మగారి ఇంట్లోకి రావాలి అని పరితపించాడు. ఒక రివెంజ్ లెక్క వచ్చాడు. నన్ను పంపించేస్తారా, నేను వస్తా, ఫ్యామిలీ వీక్ ముందే నన్ను పంపించేస్తారా, నేను వస్తా, ఫ్యామిలీ వీక్ అవ్వాలని మాదిరిగా ఒకే టార్గెట్తో వచ్చాడు. అదే పాయింట్తో సెంటిమెంట్ కూడా పండించేశారు, టీఆర్పీ కూడా పిండుకున్నారు. ఒక్కొక్కరు ఫ్యామిలీ మెంబర్స్ రావడం, ఈయన ఏడవడం, ఒక్కొక్కరు రావడం, ఈయన ఏడవడం, మొత్తానికి ఏ పర్పస్ అయితే వచ్చాడో ఫ్యామిలీ మెంబర్స్ కోసం అనేసి అయితే వచ్చాడో ఆ టార్గెట్ అయితే రీచ్ అయిపోయాడు. మొత్తానికి ఫైనల్గా హౌస్ నుంచి అయితే అవుట్ అయిపోయాడు. సరే, ఇక ఎలా వచ్చింది కూడా అప్పుడు ఓవరాల్ జర్నీ చూసుకున్నా సరే ఎట్లా ఆల్రెడీ ఇతను టేస్ట్ తేజ్ అంటే ఇప్పుడు స్నేక్ ఎగ్ టాస్క్లో కూడా ఫుల్ పాజిటివ్ అండ్ సింపతి వచ్చింది. మరి ఆయన చేసిన తప్పే, మరి ఆమె చేసింది ఏంటి, యష్మి ఆమె చేసింది కూడా తప్పే కదా. బట్ ఇతడిదే తప్పని మాదిరిగా వాళ్ళందరూ కే బ్యాచ్ అంతా ఇతనికే టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతుందో అది కూడా పాజిటివ్ వచ్చింది. ఇద్దరిదే తప్పే, ముందు ఆవిడ చేసింది, తర్వాత ఇతను చేసినప్పుడు లాజిక్ కూడా చెప్పాను. అంతకుముందు రివ్యూలో చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా నేను ఏదైతే కంపేర్ చేసి చెప్పానో ఇప్పుడు హరితేజ్ నబీల్ వర్సెస్ పృథ్వీరాజ్ వాటర్ టాస్క్ ఆడేటప్పుడు నబీల్ ముందు రూల్ బ్రేక్ చేశాడు, ఫౌల్ ఆడాడు. బట్ పృథ్వీ కూడా అదే తప్పు చేశాడు. సో ఇద్దరు చేస్తారు కాబట్టి ఇద్దరిదే తప్పే. సో వాటర్ ఎవరిది ఎక్కువ ఉంటే అట్లా అనేటప్పుడు మరి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ ఏంటి, మరి ఇక్కడ కూడా అంతే కదా సేమ్. అక్కడ నబీల్ ముందు రూల్ బ్రేక్ చేస్తే తప్పు అన్నారు, ఇక్కడ టేస్ట్ చేసేది తప్పు, అక్కడ మళ్ళీ తర్వాత పృథ్వీతో కూడా తప్పు అన్నారు. బట్ ఇక్కడ యష్మి చేస్తే తప్పు కాదంటే అట్లా అంటే మనుషులు బట్టి టాస్కులు బట్టి మారిపోతాయి ఏంటి. ఇట్లా అదే లాజిక్ నేను చెప్పినట్టుగా సేమ్ మొన్న ఆయన కూడా డిఫరెంట్లో అదే పాయింట్ కూడా చెప్పుకున్నాడు. ఆ ఎగ్ టాస్క్ కావచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే అయితే ఆ ఎగ్ విషయంలో ఆ టాస్క్లో రూల్ బ్రేక్ అని చెప్పేసి చీఫ్ కంటెంట్ రావకూడదు అంటే ఒక పనిష్మెంట్ ఇచ్చారు. అట్లాగే వరస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ అని చెప్పేసి 3 కంటెస్టెంట్ చెప్పారు కానీ ఇచ్చారు. ఒకే వారంలో ఇట్లాంటి 2 జరగడంతో మెయిన్ ఫ్యామిలీ వీక్ అదేంటి సార్ నేను వచ్చిందా అందుకోసం కదా అంటే విపరీతమైన సింపతి వర్కౌట్ అయిపోయి ఆ వారం అంతా ఆయన ఏడవడం ఓ పక్క ఫ్యామిలీ మెంబర్స్ తాలూకులు వస్తే ఇతడే జోక్స్ వేస్తూ ఎంటర్టైన్ చేస్తా వాళ్ళతో బాగా ఎంగేజ్ అవుతూ అంతా ఫన్నీగా ఉంటారు. ఒక పక్క ఏడుస్తూ ఉండడంతో ఫుల్ పీక్స్కి వెళ్ళిపోయింది సెంటిమెంట్. ఫైనల్గా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా వస్తారు అనగా మొత్తానికి అందుకే ఆయన తల్లిని హౌస్లోకి తీసుకురావాలనుకుంటే అదైతే సాధించాడు. బట్ టాప్ 5 ఆశ మాత్రం తీరలే. నాగార్జున సార్తో నేను స్టేజ్ మీద ఉండాలి, నా పేరెంట్స్ రావాలి అన్నాడు. సో ఆ ముచ్చట అయితే తీరలేదు. ఇంకా మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళు వచ్చినా సరే నీ కోరికైతే ఓకే, మేము హౌస్లోకి రావాలని వచ్చాం, బట్ నువ్వు స్టేజ్ మీద టాప్ 5లో ఉండాలని మా ఆశ అన్నారు. నాకు తీరలే. ఎందుకంటే మరి ఆడియన్స్తో ఎందుకు ఆ కనెక్షన్ రాలేదు, టాప్ 5 ఆశ ఎందుకు నెరవేరలేదు అంటే ఖచ్చితంగా హౌస్లో ఆడే ఆటను బట్టి ఆడియన్స్తో కనెక్షన్ అనేది వస్తుంది. ఆ కనెక్షన్ రావడానికి ఒక 3 మార్గాల్లో బాగా కంటెస్టెంట్స్ నుంచి వస్తే కనెక్ట్ అయిపోతారు. ఒకటి సెంటిమెంట్ సేకర్ కావాలి, ఏదో ఒక రకంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందంటే ఖచ్చితంగా అవుతారు. లేదా రెండోది ఏంటంటే ఫైటర్ కావాలి. అంతే తప్ప ఓన్లీ ఎంటర్టైనర్గా కమెడియన్గా ఉండిపోతే కుదరదు. అది ఎమోషనల్గా కనెక్షన్ అనేది రావాలి. ఒకటి సెంటిమెంట్, 2 ఫైటర్, 3 ఎమోషనల్గా కనెక్షన్. అది ఎట్లా వచ్చినా ఫైటర్గా కూడా ఎమోషనే, ఈ సెంటిమెంట్గా సీకర్గా అయినా సరే ఎమోషన్. ఏ రకంగా వచ్చినా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అలాంటివి జరగకపోతే ఏ సీజన్ అయినా ఎంత కామెడీ చేసినా ఎంత ఎంటర్టైన్ చేసినా ఆడియన్స్తో కనెక్షన్ కష్టం. అందుకే ఇతనికి ఆ కనెక్షన్ అయితే రాలా. ఆ 2 లేవు గనక. అట్లాగే ఇక గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళతో ఫైట్ చేసినా సోలో ప్లేయర్గా ఆడుతున్నాడు, టార్గెట్ గురవుతున్నాడు అనిపించినా సరే ఖచ్చితంగా ఆ ఎలివేషన్ ఎమోషన్ వస్తుంది. బట్ అవన్నీ మిస్ అయ్యి అయితే మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబితే ఇక్కడ టాస్కులు ఎంత బాగా ఆడినా, ఎంత కామెడీ చేసినా, ఎంటర్టైన్ చేసినా టాస్కులు ఇప్పుడు పృథ్వీరాజ్ లాంటి టాస్కులు ఇరగదీసి ఆడేస్తారు, నిఖిల్ బాగా ఆడుతారు, లేకపోతే వీళ్ళు రేట బ్యాచ్ అంతా కామెడీ ఎంటర్టైన్మెంట్ జోకులు స్కిట్లు అన్నీ అదరగొట్టేస్తారు. కానీ ఓన్లీ అవి చేసినా రావు, ఓన్లీ ఇవి చేసినా రావు, అన్నీ మిక్స్ అయిపోయి ఆ ఎమోషనల్గా బాగా కనెక్షన్ అయిపోతే ఆ ఎలివేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు టేస్టీ తేజకి ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతారు. మొన్న రోహిణి కామెడీగా ఎంటర్టైనర్గా 6 వారాలు ఇచ్చిన కంటెంట్ అంతా జుజుబే అయిపోయి ఎక్కడ ఒక టాస్క్ ఏదైతే గెలిచిందో ఒక 100 రెట్లు హైప్ వచ్చేసింది ఒకే ఒక టాస్క్తో. పృథ్వీరాజ్ మీద గెలిచిన టాస్క్తో అబ్బా భలే రివెంజ్ అది పేరుకు టాస్క్ అయినా సరే ఒక రివెంజ్ అని కూడా చెప్పొచ్చు. నబీల్ ఈమె చాలా తక్కువ వేస్ట్ మజా రాదని లెక్క తీసి పడేసాడు. విష్ణుప్రియ నీలో ఫైర్ లేదు, నీకు 0 ఎట్లా అన్న పృథ్వీ కూడా రావాలి, అంత ఈజీ కాదు, పరిగెత్తాలి, అంత ఈజీ కాదు, ఎట్లయితే ఎగాదిగా చూస్తే మాట్లాడడం అసలు కనీసం అసలు వీళ్ళు రేసులో ఉండరు వేస్ట్ అని మాదిరిగా తీసి పడేస్తూ ఆ మాటలు కూడా అనడం వల్ల ఆవిడలో ఫైర్ వచ్చే రివెంజ్తో అందరి నోళ్ళు మూయించి ఒక సమాధానం చెప్పింది చూడండి. అట్లాంటి ఎలివేషన్ రావాలి.
అది ఎమోషనల్. ఆవిడ అంత పెయిన్ భరిస్తూ ఆడుకుంటూ ఎలాగైనా గెలవాలి. అందులో పృథ్వీరాజ్ లాంటోడు ఏంటంటే ఫిజికల్‌గా గట్టిగా ఆడుతా మనకసలు పోటీయే కాదు. వీళ్ళు జుజిబి వీళ్ళొక దూది పింజలని లెక్క తీసి పడేసిన ఆయనకే చుక్కలు చూపించి ఆ టాస్క్‌లు ఈ సీజన్‌లో చాలా టాస్క్‌లు ఆయన చాలా గట్టిగానే ఆడాడు. గౌతమ్‌తో కావచ్చు, ఇంకొక ఆయన పేరేంటి మెహబూబ్‌తో కావచ్చు, నిఖిల్‌తో కావచ్చు అందరితో తలపడ్డాడు. కానీ వాళ్ళందరికంటే ఎక్కువ చుక్కలు చూపించింది రోహిణి ఆ రోజు. సో, ఇట్లా అప్పుడు ఆవిడకొచ్చిన ఎలివేషన్ ఎంత? ఆవిడ ఎన్ని కామెడీలు చేసినా, అన్ని జోకులేసినా, అంత ఎంటర్‌టైన్ చేసినా, ఎన్ని చేసినా రాని ఎలివేషన్ అట్లా వచ్చింది. అలాంటి ఎలివేషన్ పండే సీన్స్ గాని ఈ 'టేస్టీ తేజ'కి కూడా పడ్డాయంటే ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు పడ్డాయి తప్ప మిగతా కొన్ని లైటర్ వేలో అవి వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఆ రేంజ్‌లో ఎలివేషన్ వచ్చే లెక్క ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతే వేరే లెవెల్ ఉంటదన్నమాట జర్నీ. మరి ఎందుకు ఎలిమినేట్ అయిపోయాడంటే ఇతనికి ముందుగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అయితే లేదు. ఫ్యాన్ పేజీలు లేవు. పీఆర్ టీములు లేవు. అభిమానులు లేరు. ఎలా ఆడినా ఆడినా, ఆడకపోయినా కాపాడేసే బలమైన శక్తిలో ముందు నుంచి ఉన్న ఫ్యాన్ బేస్ అయితే లేదు. ఉండుంటే ఆటతో సంబంధమే లేదు. ఉన్నారా? మనం ఓట్లేసేద్దాం అనే టైప్ ఇప్పుడు సీరియల్‌కి కావచ్చు, లేకపోతే వేరే రకంగా ఏ రకంగా కూడా పెద్ద పాపులారిటీ లేదు. సోషల్ మీడియాలో కూడా భయంకరమైన ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం కాదు. మిలియన్స్ ఫాలోవర్స్ అయితే లేవు. అన్నిటికి మించి పీఆర్ టీములు కూడా లేపడానికి లేవు. ఇవన్నీ లేవు. సో, ఆయన ఆటను బట్టే డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి హౌస్‌లో అయితే చాలా మంది కంటెస్టెంట్‌ల కంటే చాలా బెస్ట్ కంటెంటే ఇచ్చాడు. ఈ హౌస్‌లోకి రాకముందు అవన్నీ ఉండుంటే ఇంత కంటెంట్ ఇచ్చిందని కాస్త ఎలివేషన్ వచ్చేది. అవి లేకపోయాయి. అయితే గత సీజన్‌లో వచ్చి ఆడాడు కదా! మరి దానివల్ల కూడా పాజిటివిటీ కూడా పెద్దగా లేదు. అప్పుడు కూడా అంతా కాలిక్యులేటెడ్ గేమ్స్ ఆడుకుంటూ వచ్చి నామినేషన్‌లు కూడా ఇతను చేస్తే ఔట్ అయిపోతారు. ఆ చేసే నామినేషన్‌లు కూడా పెద్ద పాయింట్స్ ఏమైనా ఉంటాయంటే ఉండవు. ఆహ్, లెక్కలేసుకొని ఇంతమంది నామినేషన్‌లోకొచ్చి ఈ కంటెస్టెంట్ రాలే. ఒక ఓటు పడింది. మనం ఓటేస్తామంటే నామినేషన్‌లకొస్తే మనకు అడ్డంగా ఉంటారు. ఈ 2 సార్లు బాటమ్ 2లో ఉన్నారు. లేకపోతే వైల్డ్ కార్డ్‌లుగా వచ్చారు. పెద్దగా కనెక్షన్ రాలే, కంటెంట్ రాలే. హౌస్‌లో వాళ్ళు ఆడుతున్న లెక్కలు బయట ఎలా ఉంటది? ఏంటి? బాటమ్ 2లో ఎవరున్నారు? ఈ లెక్కలన్నీ ఎవరికెవరు ఫ్రెండ్సు? ఇట్లా చాలా లెక్కలేసుకొని నామినేషన్‌లయితే సాగేవి. అందువల్ల అప్పుడు అన్ని రోజులు ఉన్నా సరే, 63 రోజుల వరకు ఉన్నా సరే, ఆ పాజిటివిటీ రాలా. దాంతో కూడా ఒక మైనస్ అయింది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ కాలే. అయితే టేస్ట్ ది మైండ్ గేమ్ బాగా ఆడతాడు. బయటికి ఏది ఎట్లా వెళ్తుందనేది కూడా ఐడియా ఉంది. టాస్క్‌లు ఎలా ఆడాలి? ఈ పజిల్స్ టాస్క్‌లు లేపోతే ఐక్యూకి సంబంధించినవి గాని ఇట్లాంటివి ఏమైనా ఇచ్చాడంటే మంచిగా క్యాలిక్యులేషన్ చేస్తాడు. మైండ్ పవర్ అయితే బానే ఉంటది. లెక్కలన్నీ యేసుకొని ఆడతాడు. ఇక ఫిజికల్ టాస్క్‌ల విషయంలో కూడా గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో చాలా చాలా బెటర్ కంటెంటే ఇచ్చాడు. బాగా ఆడాడనే చెప్పాలి. ఇప్పుడు బస్తాల టాస్క్‌లో పృథ్వీ, నిఖిల్‌తో పాటు మెహబూబు, గౌతమ్ ఆడిన దానికంటే ఎక్కువగా అవినాష్, టేస్టీ తేజ ఆడిన దాంతోనే ఎక్కువగా ఎలివేషన్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను చూడండి రోహిణి మాదిరిగా అట్లాంటి ఎలివేషన్ వచ్చిన టాస్క్‌లో అదొకటొచ్చింది. ఒక దశలో బాబోయ్! చచ్చిపోతున్నాం అనిపించిందని కూడా అంటారు చూడండి అట్లాగా. మంచి పేరొచ్చిందది. అంటే ఆడిన విధానంతో బాగా ఎలివేషన్ అయితే వచ్చింది. ఎలాంటి టాస్క్‌లు. అట్లాగే ఇంకోటేంటి ఒకసారి నయన్ని, పావని వీళ్ళందరూ ఉండేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులోంచి వాటర్ తెచ్చి వేరే దాంట్లో పోయాలంటే దబ్ 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 అని పడిపోయినాడు. ఆ టాస్క్‌లో అట్లాగే పడుతూ లేస్తే ఆడడం. అలాగే 'ధర్మకోల్ బాల్స్‌లో' ఇతని పేరు అవినాష్ మెగా చీఫ్ ఫస్ట్ టైమ్ అయ్యాడు కదా! ఆ టాస్క్‌లో కూడా ఈయన దబ్బున పడిపోతే తలకి గడ తగులుకుంటే అమ్మో అనిపించదు మనకు. అయ్యో! ఏమైపోతారని లెక్క. అప్పుడే బయటకొచ్చి 2 సార్లు పడిపోయాడు ఆ టాస్క్‌లో. అప్పుడే బయటకొచ్చి గంగవ్వ వాళ్ళందరూ ఉంటే అక్కడ కూర్చొని అబ్బా! కొంచెం స్టామినా ఉంటే బాగుండు అన్నాడు చూడండి. అక్కడ మళ్ళీ ఎలివేషన్ వచ్చింది. ఆడియన్స్‌తో ఎమోషనల్ కనెక్షన్ వచ్చింది. అక్కడ బాగా సింపతి అయింది. అయ్యో పాపం! ఇంత బాగా ఆడుతున్నాడే పాపం స్టామినా ఉంటే బాగుండని బాధపడ్డాడు. ఏడ్చాడు అప్పుడు ఫస్ట్ టైమ్. ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నానో, ఫ్యామిలీ వీక్ కోసం ఉండాలనుకుంటున్నానో, టాప్ 5లో ఉండాలనుకుంటున్నా, ఫ్యామిలీ వీక్ కోసం పరితే పెంచడం చాలా ప్రయత్నం అయితే తీవ్రంగా చేయడంతో మెయిన్ అప్పుడు పడేటప్పుడు కూడా బాగా ఎలివేషన్ వచ్చిందది. అయ్యో పాపం! ఆ ఒక్క పదంతో కొంచెం స్టామినా ఉంటే బాగుండని ఏడిస్తే గంగా వీళ్ళందరే నువ్వు బాగా ఆడుతున్నావు కదని లెక్క అప్రిషియేట్ చేయడం, ఆయన కొద్దిగా ఓదార్చడం ఇవన్నీ గూడా. అట్లాగే ఇంకోటేంటి గంగ కూడా అనేది కదా! అటు చూడు ఆ తేజగాడు ఎలా పాయింట్లు నామినేషన్‌లో మాట్లాడుతాడు, ఎలా మాట్లాడతాడు మనకలాగొస్తాయా అని విష్ణుప్రీతి చెప్పడం అంటే నామినేషన్‌లోకొచ్చిన పాయింట్లు ఏదో ఒకటి రైట్ ఆర్ రాంగ్ గట్టిగా మాట్లాడతాడు, డిఫెండ్ చేయగలుగుతాడు అని లెక్క. అలాగే ఫిజికల్ టాస్క్‌లు మిగతా టాస్క్‌ల పరంగా చూసుకుంటే స్మార్ట్ చార్జర్స్, స్మార్ట్ ఫోన్ టాస్క్‌లు కూడా బాగా నబీల్‌ది దొంగతనం చేయడమే కాదు బాగా కంటెంట్ అయితే బాగా ఇచ్చాడు. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ మిగతా బ్యాచ్‌తో మెహబూబు, ఇతను, తేజ, అవినాష్, రోహిణి అందరూ కలిసి చాలా కంటెంట్ అయితే బాగా క్రియేట్ చేశారు. అలాగే గార్డెన్ ఏరియాలో పిల్లర్స్ టాస్క్‌లో డిస్‌ప్లే మీద పిక్చర్స్ చూసుకొని వచ్చి పెట్టుకోవడం. ఇలాంటి టాస్క్‌లన్నింటిలో కూడా అప్పుడు ఆ టాస్క్ వాళ్ళ క్లాన్ గెలిచిందంటే కారణం ఇతడే. టీవీలోకెళ్ళి ఇలా చూడడం, పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లోస్ ఇలా వెనక పెట్టి ఏది మ్యాచ్ అయిద్దో టక 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 వచ్చి పెట్టుకోవడం. ఎక్సలెంట్‌గా ఆడాడతను. అది కేవలం వాళ్ళ క్లాన్ ఆ రోజు గెలిచిందంటే టేస్టీ తేజ పెర్ఫార్మన్స్ వల్ల. అక్కడ గుర్తుపట్టడం ఇక్కడికొచ్చి అవి రెడ్, ఆరెంజ్ ఇలాంటి కలర్స్, కాంబినేషన్స్, డిజైన్స్ అన్నీ కలిపి పర్ఫెక్ట్‌గా ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం ఇవన్నీ గూడా.
ఇంకా ఇతని జర్నీలో చెప్పుకోవాల్సిన హైలైట్ ఏంటంటే గంగవ్వతో ఆ మిడ్ నైట్ కాంతార రేంజ్‌లో ప్రాంక్ అయితే హైలైట్. చెప్పాలా వద్దన్నా ఏదో సరదాగా మొదలుపెట్టాం ఇంత రచ్చ అయిపోద్ది అనుకోలే. గంగవ్వకి పావలా పెర్ఫార్మెన్స్ చాలంటే ఏకంగా రూపాయి పావలా పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏంటి మన ముఖ చిత్రం అంటే అర్థం కావట్లే అని లెక్క ఇట్లా చాలా కంటెంట్ అయితే మొత్తానికి ఈ సీజన్‌లో ఇచ్చాడు. బాగా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ సీజన్‌లో కూడా మెయిన్ ఆయన ఫ్రెండ్స్ ఈ ర్యాట్ బ్యాచ్ కూడా బాగా వర్కౌట్ అయింది. కలిసి వచ్చిన అంశాలే. ఇంకోటి సెంటిమెంట్ ఏందంటే భోజన ప్రియుడు కదా బేసిక్‌గా. ఆ హోస్ట్ కోసం, షర్ట్‌ల కోసం భోజనం కంట్రోల్ చేసుకొని తగ్గుతాను అనడం కూడా కొంత సెంటిమెంటే. అలాగే బ్రష్ తీసి పెయింట్ పూసే నామినేషన్‌లు కూడా ముగ్గురొచ్చి చేస్తే, ముగ్గురు డిఫెండ్ చేస్తే గ్రూప్ గేమ్ అనే దానికి కూడా అతను డిస్కషన్ చేసుకున్నాడు కదా! అది కూడా కలిసొచ్చింది. నిఖిల్, పృథ్వీ, యష్మి అందరూ వచ్చి ముగ్గురెందుకంటావు? మరి అందుకే అన్నా ముగ్గురు మీరు ఇప్పుడు 1 వర్సెస్ ముగ్గురైతుంది కదా! మరి ఇదే కదా గ్రూప్ గేమ్ ఎలాగ ఎట్లా? అయితే నామినేషన్‌లో పాయింట్లుంటాయంటే బాగా మైనస్ పాయింట్లేంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆడియన్స్ కనెక్షన్ రాకపోవడం కూడా ఆయన నామినేషన్‌లన్నీ గూడా ఎవరినేస్తాడు, ఎలాంటి సిల్లీ రీజన్స్ ఆయన భాషలో చెప్పాలంటే ఎలాంటి తుంబిరి రీజన్‌లు చెప్పి చేస్తాడని మనకు ముందే తెలిసిపోతూ ఉంటది. అంతలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి విష్ణుప్రియకి "గంగవ్వ నువ్వు కసురుకున్నావు. అది నాకు నచ్చలే. నా మనస్సు చివుక్కుమంది" అని చెబుతాడు. అదొక రీజనా? అలాగే "నువ్వు నామినేషన్ ప్రక్రియ మధ్యలో సిగరెట్ తాగో, ఈ ప్రాసెస్‌ని డిస్‌రెస్పెక్ట్ చేసో, అది నాకు నచ్చలేదని" పృథ్వీకి చేస్తాడు. ఎట్లా? అంటే బయటికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అని చెబుతాడు. కానీ లోపల మాత్రం ఆయన లెక్కలు ఆయనకున్న పృథ్వీ నేను వైల్డ్ కార్డ్ నుంచి వచ్చేసరికి బాటమ్ 2లో ఎవరెవరు ఉన్నారు, బాటమ్‌లో పృథ్వీ ఉన్నాడు, ఎవరికి ఓటింగ్ పర్సెంటేజ్‌లు ఎంత ఉన్నాయి, ఈ లెక్కలన్నీ యేసుకొని ఇప్పుడు హౌస్‌లోకి వచ్చి ఎవరెంత కంటెంట్ ఇస్తున్నారు, ఎవరెంత పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎవరికి సింపతి వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్స్ ఈ వారంలో ఏమైనా పడ్డాయా, గొడవలయ్యి నెగెటివ్ అయ్యేది ఎవరైనా పడ్డాయా, ఇవన్నీ లెక్కలేసుకొని ఈ వారంలో ఇప్పుడు ఎంతమంది ఐదుగురు కలిపి 9 మందికేసారు. ఇంకొక ఓటు ఉండిపోయింది. లేకపోతే ఇట్లా ఈ లెక్కలేసుకొని సింగిల్ ఓటుతో ఆయన తెచ్చిస్తే అయిపోద్ది నామినేషన్‌లకొస్తే మనకు సేఫ్ అయ్యిద్ది. ఇట్లా ఈ కాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొనే చేస్తా ఉంటాడు. అందువల్ల కూడా ఇతనికి ఓటింగ్ పెద్దగా కనెక్ట్ కాదు. ఒక 6-7% మధ్య ఉండిపోతుంటది అట్లాగా. మొత్తంగా నామినేషన్‌లో అయితే తిమ్మిని తిమ్మిని చేసి తలకేస్తే మేడకి కాలుకేస్తే మేడకి వేసి ఇట్లా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాడు. కాకపోతే ఫుల్ క్లారిటీ ఉంది. ఎప్పుడు ఏది ఎలా ఆడియన్స్‌కి రీచ్ అవుద్ది, ఎవరికి గ్రాఫ్ పెరుగుద్ది, ఎవరికి తగ్గిద్ది అని లెక్క. మన గత వారం నామినేషన్‌లు అయిపోయాక రోహిణి వాళ్ళతో, గౌతమ్‌తో కూడా అంటాడు. ఈ వారం వీడికి పక్కా వీడి టాప్ 5లో పక్కా రాసుకోండి ఇంకెందుకు వాడు తిరగలేదు ఇంకా. అయినా వీళ్ళకి అర్థం కాదా ఇంతమంది కలిపి ఒకే పాయింట్ మీద ఒకే కంటెస్టెంట్‌ని అన్ని సార్లు ఎలా నామినేట్ చేస్తారు? ఏదో టార్గెట్ చేసి రివెంజ్ లాగా. మరి ఇదే కదా వాడు చెబుతున్న గ్రూప్ గేమ్ అనిపిస్తది. పాయింట్ మారదు. ఇక్కడ నామినేట్ అయితున్న కంటెస్టెంట్ మారడు. అదే పాయింట్ కంటెస్టెంట్‌కి అదే పాయింట్‌లతో అంతమంది చేస్తే మనకే అయ్యో పాపం అనిపించిందే. ఏదో వాడి కింద బడి, మీద బడి డిఫెండ్ అయితే చేసుకుండు గానీ ఆడియన్స్‌లో మాత్రం వాడి గ్రాఫ్ పెంచేస్తున్న వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అని చూసారా? అక్కడ జరిగింది అదే. ఆ వారం గౌతమ్ కృష్ణకి నామినేషన్‌ల తర్వాత ఎలివేషన్ ఇంత లెక్కొచ్చింది. అయ్యా! అంతమంది కలిపి 5గురు చేశారని చెప్పి. సో, అదే 5గురు విష్ణుప్రియకి చేసిన ఆ మాట అంతలో అనలే మనకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఆవిడదో అంత ఆ ప్రెషరు, పెయిన్‌ఫుల్ జర్నీ గాని, ఎమోషన్ గాని, ఎలివేషన్ గాని ఏముండవు. ఆవిడ లైట్ తీసుకోవడం వేరు ఇదనమాట. సో, ఇతనికి వస్తదని ఎలా ఖచ్చితంగా గెస్ చేసాడు. బయట నుంచి మనం చూసి ఎట్లాగైతే చెప్పుకున్నామో ఆ గౌతమ్ కృష్ణ విషయంలో ఎట్లాగైతే జరిగిందో ఆ హౌస్‌లో ఉండి కూడా టేస్టీ తేజ అంత పర్ఫెక్ట్‌గా గెస్ చేస్తాడు. సో, ఇప్పుడు తర్వాత కూడా ఆయనేంటి మెయిన్ మా మదరు రావాలి. వచ్చినాక వెళ్ళిపోయినా పర్వాలేదు. నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిపోయినట్టే. ఎట్లా అన్నాడు. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ తర్వాత ఎన్ని రోజులున్నా బోనస్ అని లెక్క ఫీల్ అయ్యాడు. సో, మొత్తానికైతే టాప్ 5 ఆశలు పెరిగినా ఈ టికెట్ ఫైనల్ అవినాష్ గెలవడంతో కూడా ఈయనకైతే డేంజర్ బెల్స్ మోగాయి. మొత్తానికి నా అంచనా ప్రకారం టేస్టీ తేజకు కూడా మనం ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత ఈ వారం వెళ్ళిపోవచ్చని కూడా ఖచ్చితంగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళ నామినేట్ చేయకపోవడంతో కూడా ఓకే. ఉండొచ్చు మరొక వారం బోనస్. ఈ వారం అయితే మనం కూడా ఎలిమినేట్ లిస్ట్‌లో ఉంటామని కూడా గెస్ చేసేసుంటాడని నేనైతే అనుకుంటున్నా. ఇది మరి టేస్టీ తేజ ఎలిమినేషన్ అండ్ ఓవరాల్ జర్నీకి సంబంధించిన నా అనాలిసిస్. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.